హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అసలు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనకు అడ్డుపడుతున్నది ఎవరు? ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నది ఎవరు? ఎందుకు రేవంత్ రెడ్డి పాలన పైన విమర్శలు వస్తూ ఉన్నాయి? ప్రజలు అనేక రకాలుగా అడ్డంకులు వేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దిగజార్చాలని కుట్ర పన్నుతున్నారు? సో ఇలాంటి విషయాలు అనేకంగా మనం మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీ అందరి సపోర్టు మాకు అండగా ఉంటుందన్నట్టు కూడా భావిస్తూ, దీనిపైన ఏమైనా సందేశాలు ఉంటే కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ఖమ్మం, నల్గొండ జిల్లాల మంత్రులే అడ్డుపడుతున్నారని ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని మంత్రులే సీఎం కూర్చొని లాక్కోవాలని చూస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. కాగా కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి నెలకొందని కామెంట్ చేశారు. ఇటీవలే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ పార్టీ తప్పుపడుతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కూడా రామచంద్రరావు తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాల మంత్రులే అడ్డుపడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా బహిరంగ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మంలోని ముగ్గురు మంత్రులైతే సీఎం కుర్చీ ఎప్పుడు గుంజుకుందామనే పనిలోనే ఉన్నారంటూ కూడా రామచంద్రరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రామచంద్రరావు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఖమ్మం జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా కూసుమంచిలోని శివాలయంలో పూజలు నిర్వహించి ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ఖమ్మంతో పాటు కొత్తగూడెంలోని పర్యటించిన అనంతరం భద్రాచలంలో రాత్రి బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి నెలకొందని, అందుకే ముఖ్యమంత్రితో పాటు స్థానిక నాయకులలో కాకుండా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పాదయాత్ర చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అడ్డుగా ఖమ్మం మంత్రులు, నల్గొండ మంత్రులే ఉన్నారని ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలనకు వాళ్ళు అడ్డు తొలగుతున్నారని, అందుకే స్థానిక సంస్థలు దగ్గర పడుతుండడంతో మీనాక్షి నటరాజన్ రావాల్సి వచ్చిందంటూ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ బేషరతుగా మద్దతు ఇచ్చిందని, కానీ అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుపడుతున్నామని రామచంద్రరావు పేర్కొనడం జరిగింది. ఈబీసీలో ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయని, మరి బీసీ రిజర్వేషన్లలో మళ్ళీ ఎందుకు అంటూ వారు ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లతో బీసీలకు నష్టం వాటిల్లుతుందంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కూడా అనేకంగా విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎరువుల కోసం వ్యవసాయ కార్యాలయాల వద్ద రైతులు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి దాపురించిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి దేశంలో ఉన్న రైతులకు యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా సరిపడా అందించామని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన 19 నెలల్లోనే ప్రజలు మళ్ళీ తిరస్కరించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. సో చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలనే ఆసక్తి మాలో కలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మీ ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.